మా పేరు లక్ష్మి అండి, కే లక్ష్మి. అమ్మ యాడ్ నుంచి వచ్చారు మీరు? నా దేవ్యాగ్రహం అండి. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది? నెక్స్ట్ మాకు కూలి మేము ఇలాగే చేసుకుంటే ఎప్పటికీ మారదండి. మా కూల్లో చంద్రబాబు ఉన్నప్పుడు ఏదైనా రేట్లు తగ్గించి చేసి కూలి పెంచేసి మాకు ఇచ్చేసేదండి. మా కూలి చేసుకుని చంద్రబాబు ఉన్నప్పుడు మాకు కాయని తిన్నా కానీ మాకు మిగిలిదండి. ఇప్పుడు మాకు 500 కూలి చేసుకుని ఏం మిగట్లేదండి. 500 చేసిన బజార్ కొరస అయిపోతుంది. ఇప్పుడు రేట్లు పెంచేయడం వల్ల ఆయిల్ డబ్బు ఎప్పుడండి 3000 డిపెండ్ ఆయిల్ డబ్బు మేము చేసుకున్నాము. గ్యాస్ ఎప్పుడండి 1000 రూపాయలు చేసుకున్నాము. 1000 రూపాయలు గ్యాస్ ఉన్నప్పుడు చంద్రబాబు మేడలోనే మాకు 250 రూపాయలు మాకు బుక్ లో పడేదండి. 800 గ్యాస్కి వెళ్ళేది. ఇప్పుడు ఎప్పుడు పడుతుందండి? ఏకంగా అట్టే అయిపోతుంది. కరెంట్ బిల్లు ఎంత అండి? మాకు 100 వచ్చింది ఏమి ఇప్పుడు 500 అయ్యిందండి. చెత్త పన్ను 60 రూపాయలండి నెలకి. ఇంటి పన్ను ఎంత అండి? 300 అండి. ఏటండి మిగులుతుంది మాకు? కూలి చేసేది ఆడదాయి. మగవాడు కూలి చేస్తే ఒక క్వార్టర్ వేసేస్తున్నాడండి. క్వార్టర్ ఎంత అయిందండి? 100 రూపాయలు క్వార్టర్ 300 చేశాడండి. ఏడు మిగులుతుందండి. మగవాడు తెచ్చింది ఏమి మిగులుతుంది? ఆడదా తెచ్చి మిగిలితే ఏడు మిగులుతుందండి. ప్రభుత్వం వచ్చి మాకేం మిగిలేదు లేదు. మేము ఇలా కష్టపడుకుని తిని కూడు కూడా ఇబ్బంది పడిపోతున్నామండి తినడానికి. తినే రేట్ల మీద దించుతాడండి. కొంచెం తక్కువలో దించుతాడు. అది మాకు సగం తిని సగం మిగలు పెట్టుకోవడం అవుతుంది, కొంచెం అవుతుందండి ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వం వచ్చి మాకు కూర్చోబెట్టి సంపాదిస్తే మేము చెప్పలేదు. రేట్లు దించుతారు, కూలి పెంచుతారు. ఆ కూలి వాళ్ళు మనకు 10 రూపాయలు కొరిసి పెట్టుకుని 10 రూపాయలు మా దగ్గర ఇచ్చేసుకోవడం అవుతుందండి. ఇప్పుడు ఇతను వచ్చి అంతా పని లేకపోదండి, అంతా డబ్బు కొరిసేనేమని ఏముందండి. ఇతను వచ్చి ఏడు ప్రభుత్వం చేసాడు. అది ఇచ్చాను, అమ్మవాడు బాగుపడి. అమ్మవాడు ఎవరికి ఇచ్చారండి? మీకు చిన్నపిల్లలు ఉన్నారు, మీకు ఇచ్చారు. మా పిల్లలు పెద్దలు అయిపోయి డిగ్రీ చదివి, మా పిల్లలు డిగ్రీ చదివిన జాబ్ ఏమి ఇచ్చాడా? ఇంట్లో పారపని చేస్తున్నాడా? బాబు పరిస్థితి ఇప్పుడు. చంద్రబాబు నాయుడు వస్తే ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు. వచ్చి కూడా ఇప్పుడు ఎవరైనా జాబ్ తీస్తామంటున్నాడు. తీస్తే సరిపోయింది, లేకపోతే లేదు. అతను మరి ముందుకు అతను మారుతాడు. మీ ఎంపీ గురించి ఏం చెప్తావమ్మా? మీ ఎంపీ కంతండి మరి అప్పుడు చేశారు, ఇప్పుడు చేయాలని మరి ఇతను మాకు చేయలేదండి. ఎవరు తిరిగి పెద్దలుగా అతని వెనకాల తిరిగిన వాళ్ళకి చేశారు తప్ప కూలి నేలు పేద వాళ్ళకి ఏమేమి సమస్యలు తీర్చలేదండి అతను. అతను కూడా అతని వెనకాల తిరిగి అతని వెనకాల చేసిన వాళ్ళకే చేశారు. మానాడు కూలి చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళకి, ఆ పేదవాళ్ళకి ఏమైనా చేద్దామని ఏమి చేశారండి అతను? అభివృద్ధి పొందేసిన అతను ఏడు పొందేశారండి అతను. మరి భరత్ గారి గురించి ఏం చెప్తారు? మరి భర్త గారు అండి ఈ సంవత్సరానికి మరి ఇంత ముందే లేదు కదండి. భర్త గారు ఓడిపోయారు కదా. ఓడిపోయారు. అతను ఏం చేస్తారండి? ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అతను. ఇప్పుడు ఏమైనా మేము పైకి వస్తే మేము అవకాశం ఏమైనా చేస్తాము, పేదవాళ్ళు చేస్తాం, పైకి చేస్తామని చెప్తున్నాడు. మరి ఆయన చేస్తారని మీకు నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఫస్ట్ మేము అండి తిని ఉన్నామండి తెలుగుదేశంలో. ఫస్ట్ ఎవరండి తెలియదు. రూపాయి బియ్యం ఎప్పటి నుంచి వచ్చిందండి? ఇంటి రామారావు నుంచి వచ్చింది రూపాయి బియ్యం. పెన్షన్ 250 రూపాయలు పెన్షన్ ఎప్పుడు వచ్చిందండి? ఇంటి రామారావు నుంచి వచ్చింది. ఇప్పుడు అందరూ ఇస్తారు 3000. ఇతను 3000 ఇచ్చాడు ఇంతవరకు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి 4000 ఇస్తాడు. దానికి ఏం లేదు. ఫస్ట్ ఎవరి నుంచి వచ్చింది? ఇంటి రామారావు నుంచే వచ్చింది అంతానా, పొదేసిన అంతానా. బాబాయ్ మీ పేరు? చిన్నారావు. బాబాయ్ ఏ కాన్స్టిట్యున్సీ మీది? ఏ ఊరు అసలు? ఏ కాన్స్టిట్యున్సీ? అదంటే భీములు ఎగిపేట. ఎగిపేట. మరి ఎవరు వస్తే బాగుండిద్ది? తెలుగుదేశం వస్తే బాగుంటది బాబు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు వద్దు అనుకుంటున్నావు? అనుకుంటానంటే అనగాడు కానీ ఏడు చూస్తాండ మాకు ఏది చూడలేదు జగన్. జాగాలు ఇచ్చాడంటే జాగాల ఊరికే ఒక ఇంట్లోనే 4 6 3 ఫ్యామిలీలు ఉంటాను ఒక ఇంట్లోనే. ఇప్పుడు వచ్చే ఊరికి జాగా ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకే జాగాలు ఇస్తానులే. ఆ ఇచ్చిన కాయనే కొండలకి మేము ఇక్కడ పాటుకోలేము. ఇక్కడ గంగలోకి వెళ్ళిపోతే మాకు అవదు. మరి ఎక్కడో మాకు జాగాలు ఇస్తే అది ఎక్కడికి వెళ్తాము? ఆ జాగాలు ఏడు చేస్తాను, అక్కడ కూడా వెళ్తాను. వీళ్ళు అమ్మేసుకుంటాను జాగాలు. అక్కడికి ఎట్లా వెళ్తామని ఈ జాగాలు అక్కడ అమ్మేసుకుంటాను. అలే ఓడి కట్టుకుంటాను జాగాలు కొనే దగ్గర పాటలో ఎక్కడో వీళ్ళు ఇంకా ఇస్తే ఏదో కట్టుకుంటా, లేదో కూలి చేసి నాలు చేసి. బాబాయ్ పోయినసారి మీ ఎంపీ గెలిచాడు కదా, మీ కాడికి ఏమైనా వచ్చాడా? ఎంపీ గెలిచి రానేదా? చంద్రబాబు నాయుడు మరి రానేది ఇక్కడికి. చంద్రబాబు నాయుడు కాదు, ఎంపీ వైసీపీ ఎంపీ. చలో చెప్పాలి మరి. వైశారా ఇక్కడ రాలేదు, ఇక్కడికి రాలేదు అసలు. మరి భరత్ గారి గురించి ఏం చెప్తావు? భర్త గారు గెలిస్తే తెలుగుదేశం బాగుంటది బాబు. మరి ఝాన్సీ లక్ష్మి గారు నేను గెలుస్తానంటుంది, మరి ఆమె గురించి చెప్తారు? వాళ్ళు రాలే, తెలుగుదేశం వస్తుంది. పడుదల లేదు కానీ ఇక్కడ తెలుగుదేశం మట్టుకు ఇక్కడ వస్తుంది. తెలుగుదేశం వస్తే మీ బతుకులు మారుతాయా? మారుతాయి. వాళ్ళు ముందు కాంచి వాళ్ళు బతికెట్టాలి మనకి పేదలకి.
ఇప్పుడు కూడా బతుకుతామని అనుకుంటున్నాం తెలుగుదేశం వస్తే. మరి తెలుగుదేశం పక్కా వచ్చిద్దా బాబాయ్? వస్తుంది, ఇక్కడ పక్క వస్తుంది తెలుగుదేశం. అసలు ఎందుకు మీకు తెలుగుదేశం తెలుగుదేశం అంటున్నారు? మాకైతే ముందుగా ఎప్పుడైతే రామారావు వచ్చాడో అప్పుడు కాంచే తెలుగుదేశమే మాది. ఇంకా పై ఊరికి మా ఓట్లు వేయము, పైకి వేయము. అసలు మీకు అయితే జగన్ వద్దు. ఇప్పుడు మా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కాడే డబ్బులు ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వలే. ఇచ్చిన డబ్బులు ఇచ్చిన డబ్బులు అని చెప్పి మాకు ఇవ్వలే. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మనుషులండి. ఇక పార్టీ వాళ్ళు ఇవ్వలే. వాళ్ళు ఇచ్చిన డబ్బులు పంచినా అని సరే వాళ్ళు ఇవ్వలే డబ్బులు మాకు. వీళ్ళు తెలుగుదేశం మనుషులండి. ఆగేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ మనుషులు కాంగ్రెస్ కి వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్కి ఎత్తాలి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎత్తాలి డబ్బులు. వీళ్ళు అలాగే ఇవ్వలే. వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళనే కట్ చేసేస్తాలి అక్కడ డబ్బులు ఇవ్వలే. తెలుగుదేశం వాళ్ళే వీళ్ళకి ఎత్తాలి, వాళ్ళకి ఎత్తాలి. మీ పేరు? గురువులు. మీ పేరు ఏం పేరు బాబాయ్? గురువులు. గురువులు. ఏ కాన్స్టిట్యున్సీ మీది? మాది తెలుగుదేశం. ఏ ఊరు అంటున్నా? ఇది ఈ ఊరా? మా అందరిది ఇక్కడే భీమిలి. భీమిలి. అసలు ఏంది పరిస్థితి ఏంది బాబా ఇక్కడ? బాబా ఇక్కడ తెలుగుదేశం అంటే చాలా హెల్ప్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు ఏ విషయానికైనా సరే పక్క స్టాంప్ పడిపోయింది అందరికి, జన్ పర్సెంట్ అందరికి తెలుసు. కానీ ఈ వైసీపీ వచ్చి మెయిన్ అనేది ఇక్కడ భీమిలికి ఒక్క పావల పని చేయలేదు. చెప్తాను సునో అరే బాయ్ సునో. అది ఒక మీకు మంచి పని చేస్తే మీ బాడీలో నంటుకెళ్ళిపోద్ది అందులో ఎలాగైనా. అది అలాంటిది వీళ్ళు చేయలేదు. చేయనప్పుడు మనం ఎందుకు వాళ్ళతో కోపరేషన్ చేయాలా? వేస్ట్, తిరగడం కాదు వేస్ట్. అది తెలుగుదేశం వచ్చింది అనేసుకో. ఓనప్పుడు ఇసుక తీసుకొస్తే మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారంటే అది లారీ కిరాణే తీసుకుంటారు. ఇప్పుడు అలా ఆ ఇసుక ఎంత రేటు కొంటుందో ఆ రేటు కట్టి అతనికి వెళ్ళిపోతుంది అమౌంట్. అది పెద్ద తప్పు చెప్తాను. పేదవాళ్ళకి 5 రూపాయలు భోజనం అది ఎందుకు అది ఎందుకు తీయాలి? అతను ఏంటన్నాడు చంద్రబాబు నాయుడు, అది నా పేరు తీసుకొని నీ పేరు పెట్టుకో, పేదలు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు, అది కొద్దిగా సేవ్ అవుతుంది అని చెప్పినా సరే అది క్యాన్సల్ చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ గోల్డ్ ఉంటాయి. కానీ ఏదైనా ఉంటప్పుడు పేదోళ్ళు 2 మంది మన దేశంలో 2 మంది పడిపోతారు, రోడ్డు మీద పడిపోతారు. అయ్యో అన్న క్యాంటీన్ ఉన్నదని వేసుకో 10 రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు పెట్టుకొని తినేసి అక్కడ ప్లాట్ఫామ్ మీద అలా పడుకుంటారు. అలాంటి మంచి పని చేయాలి కదా, ఎక్కడ చేశారు? ఏది చేయలేదు. అది మనం అందరూ చూసిందే ఇదంతా. మరి ఎంపీ గారు ఈసారి గెలుస్తారా బాబాయ్? మరి గెలాలంటే మాకు అందరికీ ఉన్నది, గెలుస్తారని నమ్మకం. మరి వస్తే బాగుంటది. అది బాగుంటది. మంచి చేస్తారా? మరి మంచి చేయడానికి మేము అందరం కోరుకుంటున్నాం అతన్ని. ఇప్పుడు తెలుగుదేశం మీద అంత ఫేవరబుల్గా ఎందుకు మాట్లాడాను నేను? అతను వచ్చాడు వేసుకో పేదోళ్ళకి, మరి తర్వాత రేట్లు రీజనబుల్ ఉన్నందుకే, తర్వాత ఏమైనా సిమెంట్ కానీ ఐరన్ కానీ ఆల్మోస్ట్ కొద్ది కంట్రోలింగ్ చేస్తాడు అతను. మీ పేరు? రాము. బ్రో ఏ కాన్స్టిట్యున్సీ మీది? భీమిలి నియోజకవర్గం. బ్రో మరి నెక్స్ట్ ఎలక్షన్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అదే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఇది ఏం కాదు, జనసేన తెలుగుదేశం అదే పొత్తుంది కదా, తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు తెలుగుదేశం జనసేన రావాలనుకుంటున్నావు? అంటే ఏం అభివృద్ధి చెందలేదు కదా, అభివృద్ధి చేస్తాడు ఏమని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే డెవలప్మెంట్ చేశారా ఏమైనా మీ భీమిలి నియోజకవర్గానికి? చేయలేదు, అంతగా ఏం చేయలేదు డెవలప్మెంట్ ఏమి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతున్నారు, వదిలేరా? మరి ఆయన వై నాట్ 175 అంటున్నాడు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే వైనాట్ 175 అంటే ఏం చెప్పలేము. మరి దాని గురించి అయితే మనం చెప్పలేము. అంటే మనం తెలుగుదేశం రావాలని అనుకుంటున్నాను నేనైతే. అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద మీకు అంత అభిమానం? అభిమానం కాదు, నేను జనసేన సపోర్ట్ చేస్తాను. జనసేన వల్ల అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ధైర్యం, అంతే. పవన్ కళ్యాణ్ ఉన్నాడనే ధైర్యం మీద అతను గెలిచినా సరే అతను ఏదైనా న్యాయం అదే ఏదైనా బాగు చేస్తానేమని నమ్మకం, అంతే. జనసేన పవన్ కళ్యాణ్ మీద.
మరి ఇప్పుడు మన ఎంపీ స్థానాల్లో నుంచున్న వాళ్ళ వ్యక్తుల గురించి ఏం చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నుంచేమో మన భరత్ గారు నుంచున్నారు, వైసీపీ తరఫున ఝాన్సీ లక్ష్మి గారు నుంచున్నారు. ఎవరైతే బాగుంటది? అంటే ఎంపీల కోసం అయితే మనకు అంతగా తెలియదు. అంటే మనం పార్టీ పరంగా చెప్పాలంటే మన ఇది తెలుగుదేశమే గెలాలని అనుకుంటాను నేనైతే. భరత్ గారు ఎప్పుడైనా చూసారా మీరు? చూశాను, అదే కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు కదా, చూశాను. ఆయన స్పీకింగ్ ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. అంటే మరి రాజకీయం గురించి మనకు అంతగా తెలియదు, కాకపోతే మనం చూసాం, భరత్ గారిని చూశాను, ఆ స్పీకింగ్ బాగా మాట్లాడతారు. ఝాన్సీ గారు అంటే నాకు అంతగా తెలియదు, మరి ఆమె ఎవరో తెలియదు అసలు. తెలియదు. అసలు భరత్ గారిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? చేస్తారని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ధైర్యం అంతే. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో మరి భరత్ గారిని గెలిచి పార్లమెంట్ లో చూడగలమా? చూస్తామని నమ్మకం ఉంది. బాబు గారి గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగానే ఉండేది, పాలన బాగా అభివృద్ధి చేసేవారు. అంటే ఇంత దారుణంగా లేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగానే ఉండేది. మరి అతను వస్తే మళ్ళీ బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఒక్క ముక్కలో అసలు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ గురించి? తెలుగుదేశం పార్టీ బాగానే ఇప్పటికి వచ్చి చాలా సంవత్సరాలు బాగా చేసింది కాబట్టి పర్లేదు, బాగానే ఉంది.